విద్యార్థుల లక్ష్యాలు ఉన్నతంగా ఉండాలని, వాటికి అనుగుణంగా కష్టపడాలని సూచించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అంబేద్కర్ కాలేజీలో వికసిత్ భారత్ 2047 ఆర్థిక అభివృద్ధి, పరిపాలన అంశంపై నేషనల్ సెమినార్ నిర్వహించారు. ఈ మీటింగ్లో యూనివర్సిటీల ప్రొఫెసర్స్, ఆర్థిక నిపుణులు హాజరై విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏఐ టెక్నాలజీల వినియోగం దేశ ఆర్థిక అభివృద్ధికి ఎలా దోహదపడతాయో వివరించారు వక్తలు. కాకా ఆలోచనలకు అనుగుణంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో విద్యను అందిస్తున్నామని తెలిపారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. హైదరాబాద్ బాగలింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో వికసిత భారత్ 2047 సుస్థిర వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, పరిపాలన అంశంపై జరిగిన నేషనల్ సెమినార్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీ. అనంతరం అంబేద్కర్ కాలేజీకి సంబంధించిన సావనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. యూత్ రియలిస్టిక్ గా ఉండి ఉన్నతంగా ఆలోచిస్తేనే వికసిత భారత్ లక్ష్యానికి దగ్గరవుతారన్నారు ఎంపీ వంశీకృష్ణ. We need to be smart and we need to be realistic about what type of ventures we are getting into. We all get great ideas. All of you will have wonderful ideas once you enter into the real world in terms of trying to create new businesses, trying to create new ventures. It's very important to stay grounded and to be in touch with reality in terms of how well can you build a business model that will help you sustain for the long run. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్తుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. యూత్ ఈ విషయాన్ని అర్థం చేసుకుని నేర్చుకుంటే అభివృద్ధి చెందవచ్చని సూచించారు. 2 రోజులు జరిగే జాతీయ సెమినార్కు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్, ఐసీఎస్ఎస్ఆర్ ఎస్ఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి, హెచ్సియు అసోసియేట్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డితో అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ విష్ణుప్రియ, సిఇఓ లింబాద్రి హాజరయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Now this intelligence is carrying out several forms of development, and it all applies how you are going to use your internal natural talent which you possess. And in this college, how Mr. Shekhar described that my father started 50 years ago. Now me, my brother and Saroja and Rama madam, all 4, along with the guidance of Mr. Limbadri Garu and Vishnu Priya and all the lecturers and the students, we want to see that this institute grows. దేశంలో 70% మంది యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నారని తెలిపారు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్. చిన్న షాప్లో కూడా యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. మంచి విజన్తో ముందుకు వెళ్తేనే వికసిత భారత్ 2047 లక్ష్యానికి చేరువవుతామన్నారు ఓయూవీసీ కుమార్. 70% in India, but worldwide when you take into consideration the 40% of our share in the global, the platform, these UPI users. The technology has reached to all the non-reachable. If you look at the small, street vendors or any shop in the urban and rural areas of in India, so everywhere QR code they are using. ప్రపంచంలో ఇండియా యంగెస్ట్ ఎకనామిక్ కంట్రీ అన్నారు ఐసీఎస్ఎస్ఆర్ ఎస్ఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి. ప్రతి 6 ఏళ్లకు జీడీపీ డబుల్ అవుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచం చూపు భారత్ వైపు ఉందన్నారు. 2047 నాటికి భారత్ 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ చేరువవుతుందన్నారు. Dear students, you are the Vikasit of this nation. So how best we can inculcate the values, how best we can provide the quality education to the students who will become a great citizens of this country, who will become the great employees of this country, who will become the great employers of this country, or who will become the national builders of this country. The real kind of insight out of the seminar will emerge as the policy inputs for the government of India, government of any state. So therefore, with the 2 eminent personalities, Professor Limbadri sir and Vishnupriya madam, definitely this seminar is going to discuss and debate some groundbreaking insights will emerge out of this seminar, which will help us in formulating the policies. నేషనల్ సెమినార్కు ఆర్థిక నిపుణులు హాజరై వికసిత భారత్పై విద్యార్థులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సెమినార్లో అంబేద్కర్ కాలేజీతో పాటు ఇతర కాలేజీ విద్యార్థులు హాజరయ్యారు.